హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్రమ్ రాయలసీమ. ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి ఫ్రూట్ సలాడ్ అండి. ఇప్పుడు ఉన్న ఎండలకి మనకి డైలీ ఈ సమ్మర్ మొత్తం ఏదో ఒకటి చల్లగా తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇలా హెల్తీగా ఫ్రూట్స్తో ఫ్రూట్ సలాడ్ చేసుకున్నారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక చిన్న కప్ తీసుకొని అందులోకి పాలను వేసుకోవాలండి. ఇక్కడ నేను పచ్చి పాలనే తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలండి. ఇలా మనకి కస్టర్డ్ పౌడర్ వచ్చేసి బయట మార్కెట్స్లో అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ నేను వచ్చేసి వెనిలా ఫ్లేవర్ని అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ తీసుకున్న పాలల్లోకి 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని వేసుకొని ఎక్కడ గడ్డలు అనేది లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఫ్లేమ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులోకి పాలను వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 లీటర్ వరకు పాలను అయితే తీసుకున్నానండి. పాలు ఒక పొంగు వచ్చేంత వరకు బాగా పాలను కాంచుకోవాలి. ఇలా పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి టర్న్ చేసుకుని ఇందులోకి షుగర్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 4 స్పూన్స్ వరకు షుగర్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. మీకు ఇంకా స్వీట్నెస్ కావాలి అనుకుంటే ఇంకొక 2 స్పూన్స్ షుగర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. షుగర్ మొత్తాన్ని బాగా కరిగించుకోవాలి. షుగర్ మొత్తం బాగా కరిగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పాలు కస్టర్డ్ పౌడర్ని ఇందులోకి వేసుకోవాలండి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మొత్తం అంతా ఇందులోకి వేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ని డైరెక్ట్గా వేడి పాలలో వేస్తే మొత్తం గడ్డలుగా అలాగే ఉండిపోతుందండి. అందుకే ముందుగానే పచ్చి పాలలో మిక్స్ చేసుకొని పెట్టుకోవడం వలన గడ్డలు అనేది కట్టకుండా ఉంటుంది. ఇలా ఈ పౌడర్ వేసిన తర్వాత ఒక 3 to 4 మినిట్స్ మీడియంలోనే పెట్టుకొని పాలను బాగా బాయిల్ చేసుకోవాలి. పాలు అనేవి ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా కొంచెం థిక్గా ఫామ్ అయిన తర్వాత ఇక దింపేసి పక్కకు పెట్టేసి పాలను మొత్తాన్ని చల్లారబెట్టుకోవాలి. పాలు చల్లారేలోపు ఫ్రూట్ సలాడ్ కోసం ఫ్రూట్స్ని అయితే కట్ చేసుకుందామండి. ఇక్కడ నేను ద్రాక్ష, దానిమ్మ అండ్ అలాగే యాపిల్ని అయితే తీసుకుంటున్నాను. మీకు నచ్చిన ఫ్రూట్స్ని మీరు ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఇలా నేను వీటన్నిటిని ఒక్కొక్క చిన్న కప్స్లో అయితే కట్ చేసుకొని తీసుకున్నాను. ఇలా పాలు మొత్తం బాగా చల్లారిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఫ్రూట్స్ని వేసుకోవాలండి. 1 కప్పు యాపిల్ అండ్ అలాగే 1 కప్పు దానిమ్మ, 1 కప్పు ద్రాక్షని వేసుకొని మొత్తం అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక మూత పెట్టేసుకొని ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. 2 గంటల తర్వాత తెరిచి చూస్తే ఇక మన కూల్ ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చాలా ఇష్టంగా తింటారు. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి రెసిపీ మీకు ఎలా వచ్చింది అని. సో చూసేశారు కదండి, ఇవాల్టి రెసిపీ అయితే ఇదే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ సింబల్ and thank you for watching. Thank you for watching. Subscribe Siri from